స్కూల్స్, పెద్ద వ్యాపారవేత్త. సార్ ఫోన్ చేసి అడిగిన వెంటనే మేడం వాళ్ళకి ఎలాంటి సహకారాలు కావాలో చూడండి ముందు అన్నారు. సార్ ఆ రోజు మనం స్కూల్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది అంటే మాకు ఒక రోజు అంటే చాలా ఇంపార్టెంట్. అది ఒకరోజు క్లాసెస్ అయిపోతున్నాయంటే మేము పేరెంట్కి ఎంతో కన్విన్స్ చేసుకుని అంటే ఎందుకు పెట్టారని అంటారు. కాకపోతే మేము చాలా గర్వంగా చెప్పొచ్చు, మేము బాలోత్సవం మా స్కూల్ వెన్యూ ఇస్తున్నామంటే. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా బాలోత్సవం మీద ఎంతో మంచి అభిప్రాయం ఉంది. నేను లాస్ట్ ప్రీవియస్గా చూడకపోయినా మన టీచర్స్ని అడిగిన వాళ్ళు మంచి అభిప్రాయం ఉంది. సో మేము ఆ కారణంతో నేను చెప్తానండి, అయితే మనం ఆ రోజు హాలిడే ఇచ్చి మన స్కూల్ వెన్యూగా చేసి వాళ్ళకి అలాంటి సహకారం అందిద్దాం. అంటే మేము ఈ సంవత్సరం తీసుకోవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా మేము సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ మనం స్కూల్ ఇద్దాం, మన టీచర్స్ సపోర్ట్ వాళ్ళకి ఏ విధంగా కావాలన్నా అవన్నీ అందిస్తామండి అని చెప్పాను సార్కి. నేను కాశీ గారికి కూడా అదే మొదట, సార్ మేము ఆ విధంగా అయితే చేస్తామండి అంటే సార్ వాళ్ళకి ఎన్నున్నా మాకు ఎంత ఫండ్స్ వస్తుందో మేము దాని ప్రకారం చేయడమే మా గౌరవం. అది నాకు బాధ్యత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో జరిపించడం నా ఇది. వాళ్ళకు ఉన్నది మనం ఇమ్మని అడగడం అది నాకు భావ్యం కాదని చెప్పి మేమైతే వెన్యూ ఇస్తామండి. ఆ రోజు మేము పిల్లలకి హాలిడే ఇస్తాం అని పెట్టుకోండి. మా టీచర్స్ ఏ విధంగా సపోర్ట్ మీకు కావాలి, మమ్మల్ని ముందు రోజు ఏం చేయమంటారు, అలా మీకు ఫిజికల్గా ఏం సపోర్ట్ కావాలన్నా మమ్మల్ని ముందుగా కొంచెం అడిగితే నేను దాని ప్రకారం ఏర్పాటు చేస్తామండి.